నిజామాబాద్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ క్యాంపు కార్యాలయంలో మహిళా శిశు దివ్యాంగులు వయోవృద్ధులు ట్రాన్స్జెండర్ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ పాల్గొని దివ్యాంగులైన మహేష్ కాసిఫ్ ఖాన్ కు ట్రై సైకిల్స్ అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్లప్పుడూ దివ్యాంగులకు అండగా ఉంటాయని తాను వారి సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సిడిపిఓ సౌందర్య, బీజేపీ నాయకులు నాగుళ్ల లక్ష్మీనారాయణ, ప్రభాకర్, ఆనంద్, పవన్ తదితరులు పాల్గొన్నారు. नॉर्मल स्कूल में ये सब बताए बल्कि 10 दिन चलाने ఉండాలి. ఉమెన్ చైల్డ్ సీనియర్ సిటిజన్ డిజబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఈరోజు అర్బన్ నియోజకవర్గానికి సంబంధించిన ముగ్గురికి, ఒకటి మొన్న 26 జనవరి నాడు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇద్దరికి వికలాంగులకు, ఒకటేమో రిట్రోఫిటెడ్ మోటార్ వెహికల్ వర్త్ ఆఫ్ 1,20,000, ఇంకొకరికి ఆయన చిల్డ్రన్ కనుక బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్. ఇవి రెండు కూడా ఈరోజు డిపార్ట్మెంట్ ద్వారా వారికి అందజేయడం జరిగింది. చాలా సంతోషం. ఇది 2022-23 ఇయర్కు సంబంధించి మళ్ళీ 23 ఏప్రిల్ నుంచి అప్లికేషన్ చేసుకున్న వారికి ఈ మార్చి లోపల లేదా మార్చి తర్వాత వారికి సెలెక్ట్ చేసి మళ్ళీ ఈ నిరంతర ప్రక్రియ ఇవ్వడం జరుగుతుంది. అర్బన్లో ఈ 23-24లో అప్లై చేసుకున్న వాళ్ళకు ఎక్కువ సంఖ్యలో వచ్చేటట్లు వెహికల్స్, వీల్ చైర్ కానీ ఈ రెట్రోఫిటెడ్ వెహికల్ కానీ అవి ఇవ్వటానికి అధికారులతోటి, డిపార్ట్మెంట్ తోటి నేను కూడా సంప్రదించి ఎక్కువ వెహికల్స్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ ఉన్నాను. మరొకసారి ఈరోజు ఈ రెట్రోఫిటెడ్ మరియు వీల్ చైర్ వారికి శుభాకాంక్షలు. భగవంతుడు అందరికీ సమానంగా పుట్టించినా కానీ కొందరికి పుట్టుకతోటి కానీ ఆ తర్వాత యాక్సిడెంట్లు కానీ ఈ వికలాంగులు కావడం, ఎవరు కూడా అధైర్యపడద్దు. ఎందుకంటే భగవంతుడు ఒక అంగముని కోల్పోతే వారికి ఇంకొక డబుల్ శక్తి వారికి కలగజేస్తాడు భగవంతుడు. ఎందుకంటే వారికి ఒక పట్టుదల ఉంటుంది. ఒక చేతులు లేని వాళ్ళు మనం చూస్తూ ఉంటాం చాలా దగ్గర, ఒక కాలు లేని వాళ్ళు, కానీ వాళ్ళు సొసైటీలో
ఒక స్ట్రెంగ్త్, ఒక ధైర్యంతో, ఒక కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు ముందుకు వెళ్తారు. మరి ఒకసారి వారికి మేము విషెస్ చెప్తూ తప్పకుండా 23-24లో ఎక్కువ సంఖ్య వికలాంగులకు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తాను తెలియజేస్తాను.